ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 3 నియోజకవర్గాల రైతులు శనివారం చలో ఆర్మూర్కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శనివారం రోజు మామిడిపల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారి 44పై బైఠాయించే రాష్ట్ర నిర్వహించారు. పోలీసులు ఆంక్షలను పక్కన పెట్టి రాస్తారోకో, వాహనాల రాకపోకల మళ్లింపు, షరతులు లేని రుణమాఫీ కోసం రైతులు రోడ్డెక్కారు. ధర్నా, ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ రైతులు భారీ సంఖ్యలో మామిడిపల్లి చౌరస్తాకు తరలివచ్చారు. మామిడిపల్లి చౌరస్తా వద్ద నేషనల్ హైవే 44పై బైఠాయించారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కేవలం సమావేశానికి అనుమతినివ్వగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మామిడిపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రాంతంలో సమావేశం కావాల్సిన రైతులు నేరుగా మామిడిపల్లి చౌరస్తాకు చేరుకుని జాతీయ రహదారిపై బైఠాయించారు. అధికార కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. రైతులు నేషనల్ హైవేపై బైఠాయించడంతో పోలీసులు వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టారు. ఇలాంటి షరతులు లేకుండా 2 లక్షల పార్టీ కదా, మీరు ఇచ్చేది ఏదైతే కుటుంబానికి 2 లక్షలు అంటున్నారో ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు మా అకౌంట్లో వేస్తే ఫ్యామిలీకి ఇద్దరం ఉంటాము, ఇద్దరు అకౌంట్లో వేస్తే బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు కదా. మీరు ఎందుకు పబ్లిక్ రైతాంగాన్ని ఇట్లా దెబ్బతీసి ఎందుకు? మీరు చేసేది ఏదున్నా కానీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి 2 లక్షల పైన చూద్దాం. మీరు బ్యాంకులో వేసేస్తే బ్యాంకుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళు చెప్పిన ప్రకారం మేము 2 లక్షలు తీసుకుంటాం. 4 లక్షలు ఉంటే 4 లక్షలకి 2 లక్షలు ఇస్తాడు మాకు, మిగతా 2 లక్షలు మేము తీసుకుంటాం. మీరన్ననే మాటనే కదా, ఏదన్నా కానీ మీరన్ననే మాట. మీరు సిద్ధగుట్ట మీద ప్రమాణం చేసి ఆర్మీ రైతాంగం గురించి మీరు ఏదైతే మాట నిలుపుకోరు, రైతాంగానికి చెడ్డ పేరు తెచ్చి మీరు చెడ్డ పేరు తీసుకురాకుర్రి, రైతాంగాన్ని కాపాడుకోరు అని మా దొరికేశ్వర్ మండలం, దొరికేశ్వర్ గ్రామం. నేను దొరికేశ్వర్ వార్ల పెద్ద రైతుని. అయితే మొత్తం 2 లక్షల లోను అందరికీ మా రుణమాఫీ చేస్తానన్నాడు. ఇంతవరకు రాలేదు. 40,000 కోట్లు అన్నాడు, 31,000 కోట్లు అన్నాడు, 26 అన్నాడు, ఒక 15,000 కోట్లు ఇచ్చాడు. అందులో సగం మంది రైతులకు కూడా రాలేదు. ఎందుకు? అందరికి ఇస్తానని ఆయననే ఒప్పుకున్నాడు. మేమైతే అడగలే, ఏ రైతు అడగలే. రైతు భరోసా కూడా 5,000 దాన్ని 7,500 వేస్తున్నాడు. ఇంతవరకు వేయలే. పంటలు వేసుకున్నాము, అయిపోయాయి పంటలు కూడా. ఎందుకు మరి ఇట్లా అతను మోసం చేస్తుండు రైతుల్ని ఇంత బాధ పెడుతుండు కాబట్టి రోడ్డు మీదకి రావడం జరిగింది. కావున ఆయన వెంటనే ఈ రైతులది రుణమాఫీ ఒక 5-6 రోజులలో వేయాలని మేము రైతులందరం కోరుకుంటున్నాము. జై జవాన్, జై జవాన్, జై. దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు రైతులకు ఇచ్చిన మాట మీద మీరు కట్టుబడి నిలబడండి. మాకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. అందరికీ ఏకకాలంలో 9వ తారీఖు వేస్తామని అన్నారు. ఆ మాట కట్టుబడి ఉండి మా రైతులకు రుణమాఫీ చేయండి. ఏదో 1000 మందిలో 10 మందికి వేసి 999 మందిని బాధ పెట్టి